హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే దేవుని ప్రణాళిక చాలా గొప్పది మన పట్ల. మనం ఎప్పుడు గ్రహించుచున్నాల. నువ్వు ఉన్న పరిస్థితిని ఎప్పుడు చూడకూడదు. పరిస్థితిని వైపు చూసే కొలది దేవుని ఆలోచన నీ పట్ల జరగాలంటే ఆలస్యం అయిపోతూ ఉంటుంది. పరిస్థితుల వైపు చూడొద్దు. నేను కృపా సమృద్ధి కలిగిన దేవుడు, దయాదాక్షిణ్య కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప మంచి ఆలోచన కలిగిన ఆ గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అని, నాకు తోడుగా ఉన్నాడని మనము నమ్ముతూ ఉండాలి, విశ్వసిస్తూ ఉండాలి. పరిస్థితి అన్నిటిలో సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో నేను వెళ్తున్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రజలందరూ నేను ఒక ఏలనగా చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం మనం చూస్తే ప్రజలందరూ శారాలో గొడ్రాలనే చూశారు. కానీ దేవుడు ఆమెలో అనేక జనములుగా తల్లిగా చేస్తానని దేవుడు చూస్తున్నాడు. అనేక జనములకు తల్లి అవుతుందని. కానీ మనుషులందరూ గొడ్రాలతనమే చూశారు, కానీ దేవుని ప్రణాళికని ఏ మనుషులు చూడలేకపోయినారు. కానీ అబ్రహాము మాత్రము దేవుని మాటను నమ్మాను, విశ్వసించి ఉన్నాడు. లోకమంతా యోసేపుని చూస్తే బానిసత్వాన్ని చూస్తూ వచ్చినాడు. కానీ దేవుడు యోసేపు పట్ల అనుకున్నవన్నీ ఎంత గొప్ప ప్రధానిగా అవుతాడని ఏ మనుషులు చూడలేకపోయినాడు. అక్కడ దేవుడి ప్రణాళిక చాలా గొప్పది. భలే చెప్తున్నారులే, సొంత అన్నదమ్ములే, తండ్రి కూడా ఒకసారి నమ్మలేకపోయిన పరిస్థితి. కానీ దేవుడు మాత్రం యోసేపుకు తోడుగా ఉన్నాడని ఎప్పుడు నమ్మి ఉన్నాడు. కాబట్టి మనుషులందరూ బానిసత్వాన్ని చూసిన దేవుని తోడు నాకు ఉందని యోసేపు ఎప్పుడు చూస్తూ వచ్చినాడు. అందుకే దేవుని ప్రణాళిక సంపూర్ణంగా యోసేపు పట్ల జరగడం జరిగింది, శారమ్మ పట్ల జరగడం జరిగింది. జనులందరూ దావీదును చూసినప్పుడు గొర్రెల కాపరి, అన్నలకేమో మంచి నాలెడ్జ్ ఉన్నట్టు, దావీదుకి ఏమీ లేనట్టు. కానీ దేవుడు దావీదు పట్ల కలిగిన ప్రణాళిక గొప్పది. మహారాజుగా అవుతాడు.